మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిద్ర పట్టకపోవడం వల్ల చాలామంది అనేక రకాల సమస్యలు అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అయితే ఈ నిద్ర పట్టకపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ వాళ్ళు ఎదుర్కోగలరు, దానికి ఎలాంటి పరిష్కారం ఉంది, ఎలాంటి హోమ్ రెమెడీ ఉంది, ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు, హోమియోపతి ఫిజిషియన్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇన్సోమియా లైక్ నిద్ర పట్టకపోవడం సమస్య చాలా మందిలో మనం చూస్తున్నాము. అయితే ఈ సమస్య వల్ల వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఫర్దర్గా వాళ్ళ లైఫ్లో వస్తాయి అంటారు? ఒక 5-6 బ్యాక్ మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిండ్రు. ఆ పేషెంట్ వయసు వచ్చేసి 50 ఏండ్లు ఉండే. కానీ ప్రాబ్లం ఏముండే అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఆయనకు నిద్ర సరిగా పట్టట్లేదు. ఓకే. నిద్ర సరిగా పట్టట్లేదు ఎందుకంటే ఆయన మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండే. మార్కెటింగ్ చేయాలి ఒక ప్రోడక్ట్ వాళ్ళ కంపెనీని. అయితే ఏమైందంటే ఇప్పుడు మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి టార్గెట్లు ఇస్తారు. అవును సార్. ఆ టార్గెట్ సరిగా రీచ్ అవ్వకపోతుండే స్టార్టింగ్లో. అయితే దాంతో ఆయనకు ఆందోళన డెవలప్ అయింది. అరే టార్గెట్ పోతలేదు. నిద్రపోయేటప్పుడు ట్రై చేస్తున్నాడు, కానీ నిద్రలో కూడా టార్గెట్ అని తిరుగుతుందంట. అయితే మెల్లిమెల్లిగా టార్గెట్ రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు ఏమైంది, జర ఆందోళన తగ్గింది, కొద్దిగా నిద్ర వస్తుంది. కానీ మళ్ళీ ఏమైంది, టార్గెట్ పెంచిండ్రు. ఇప్పుడు అదే అవుతుంది కదా కంపెనీల్లో. సో టార్గెట్ పెంచేసరికి మళ్ళా అది స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇట్లా టార్గెట్ రీచ్ అవ్వడం, టార్గెట్ పెంచడం, మళ్ళీ దానికి ఫోకస్ చేయడం. సో ఇట్లా ఏమైపోయిందంటే ఆయనకు మెల్లమెల్లగా నిద్ర అనేది పూర్తిగా రావడం ఆగిపోయింది. పూర్తిగా రావడం ఆగిపోవడం వల్ల ఏమైంది, నెక్స్ట్ డే ఇప్పుడు నిద్ర లేదు, నీరసంగా అనిపిస్తుంది బాడీ. మొత్తం ఇట్లా చేతులు ఇట్లా ఒత్తుకుంటూ, ఎప్పుడు టైం ఉంటే ఇట్లా చేసుకోవడం, మెడ ఏమో ఇట్లా అయితే ఇట్లా చేసుకోవడం, ఇక్కడ మెడ మీద ప్రెషర్ వేయడం, ఇవి స్టార్ట్ అయినాయి. మెడ నొప్పి స్టార్ట్ అయిపోయింది. మొత్తం నరాల వీక్నెస్ వచ్చేసింది. చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, నిల్చోడానికి వస్తలేదు. అంటే నిల్చుంటాడు మనిషి, కానీ తిమ్మిర్లు వస్తున్నాయి కాళ్ళల్లో, జీర్ణం సరిగా అయితలేదు. మళ్ళీ మెల్లమెల్లగా ఏమైపోయింది, ఇప్పుడు జాబ్ సరిగా నడుస్తుంది, టార్గెట్లు కూడా రీచ్ అవుతున్నాడు, కానీ ఈ రోగాలు ఉండిపోయినాయి. నిద్ర ప్రాబ్లం ఉండిపోయింది. దాంతోపాటు ఏమేమి వచ్చేసినాయి నిద్ర రావడం వల్ల, బాడీ పెయిన్స్, నరాల ప్రాబ్లము, షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది. మళ్ళీ దాని వల్ల బరువు ఏమో చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఇన్ని కాంప్లికేషన్లు ప్లస్ నిద్ర ప్రాబ్లం తోటి మన దగ్గర వచ్చింది పేషెంట్. మనం డీటెయిల్గా కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు మనకు తెలిసింది, ఇట్లా టార్గెట్ ప్రాబ్లం ఉండడం వల్ల స్ట్రెస్ పెరిగిపోయింది, బాస్ ఏమో సతాయిస్తుండు, టార్గెట్ ఎందుకు రీచ్ అయితలేదు, ఫుల్ ప్రెషర్ ఉంది ఆయన మీద. మళ్ళీ నేను అడిగిన ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం చేసుకోవచ్చు అంటే, వీళ్ళు ఇచ్చే శాలరీ ఎవరు నాకు ఇవ్వరు నాకున్న క్వాలిఫికేషన్లకు, అందుకే చేసుకుంటున్నాను. సో ఇట్లా ఈయన ప్రాబ్లం ఉండేసరికి మనం ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము, ప్లస్ దాంతో పాటు ఒక మెడిసిన్ కూడా చెప్పినాము. సో దాంతో పూర్తిగా నిద్ర ప్రాబ్లం సాల్వ్ అయింది. నరాల ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉండే, అది కూడా పూర్తిగా రివర్స్ అయింది. సో ఇట్లా పేషెంట్కి చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది, మంచిగా తగ్గిపోయింది కూడా. ఓకే. సో అయితే మనకి నార్మల్గా ఒక పర్సన్ ఒక 8 అవర్స్ అనేది పడుకోవాలి కదా సార్. సో చాలా మంది తక్కువ కూడా పడుకుంటూ ఉంటారు. దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వాళ్ళకి వస్తాయి అంటారు? ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, 3-4 గంటలు పడుకుంటారు నైట్, ఫుల్ డే పని చేస్తారు, ఎందుకంటే ఇదే సంపాదించుకునే ఏజ్, మంచిగా పని చేయాలి. కానీ ఏదైతే బాడీది ప్రొడక్టివిటీ ఉంటుంది కదా, సరిగా నిద్రపోకపోతే అది తగ్గిపోతుంది. ఇప్పుడు నిద్ర లేదు, నెక్స్ట్ డే ఏమవుతుంది, నీరసంగా ఉంటుంది. ఆ నీరసాన్ని ఫైట్ చేయడానికి మనిషి ఏం చేస్తాడు, ఏది ఎక్కువ ఇష్టపడతాడు అది ఎక్కువ తింటాడు. ఏది ఎక్కువ ఇష్టపడతాడు మనిషి, స్వీట్లు, బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ ఎక్కువ తింటాడు. ఇవి ఎక్కువ తినడం వల్ల బరువు పెరుగుతుంది, షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి, నరాల ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి, జీర్ణం వ్యవస్థ సరిగా అవ్వదు. సో ఇట్లా అవుతుంది. కొందరు ఏం చేస్తారు, 5 గంటలు పడుకుంటారు. కొందరు ఏం చేస్తారు, ఒక 5 గంటలే పడుకుంటారు నైట్, ఫుల్ డే పని ఉంటుంది అనేసి. మధ్యాహ్నం 2 గంటలు పడుకుంటారు. మనం చెప్తాం పేషెంట్లకు 7-8 గంటలు కంటిన్యూస్ పడుకోవాలనేసి, కానీ వాళ్ళు పడుకోరు. అట్లా పడుకోకపోయేసరికి కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమేమి వస్తాయి, నరాల ప్రాబ్లమ్స్, షుగర్, బీపీ, మలబద్ధకం, పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా. మనం అందరం ఏమనుకుంటాం, నిద్రపోకపోతే ఏమవుతుంది అనేసి, కానీ ఎన్నో రోగాలు వస్తాయి. సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తుంది,
లంబార్ స్పాండిలోసిస్ వస్తుంది, సియాటికా ప్రాబ్లం వస్తుంది, మోకాల నొప్పుల ప్రాబ్లం వస్తాయి, పాదాల కింద మంటలు రావడం, తిమ్మిర్లు రావడం, అసలు సెన్సేషన్ ఉండకపోవడం, ఇవన్నీ కాంప్లికేషన్లు సరిగా నిద్రపోకపోతే. దానికొకటి ఇంటర్లింక్డ్ అయ్యి ఉన్నాయి. కేవలం నిద్రే కదా ఏముందిలే పడుకుంటాంలే అనుకున్న వాళ్ళు అస్సలు లైట్ తీసుకోకండి, చాలా సీరియస్ ప్రాబ్లం ఇది. సో మీరు చాలా ముందుగానే జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. సార్ మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలా ఈ బారిన పడకుండా ఉంటారంటారు? సో మీరు ఒక టైం మెయింటైన్ చేయండి. ఈ టైంకి నిద్ర పోవాలంటే ఆ టైంకి నిద్ర పోవాలి. మళ్ళీ డైలీ కొంచెం రిలాక్సేషన్ టెక్నిక్లు ఫాలో అవ్వాలి. రిలాక్సేషన్ అంటే ఫుల్ డే పని చేయడం కాదు. ఇప్పుడు నిద్ర రాకపోవడం, ఆందోళన, ఇవన్నిటికీ కారణాలు ఏంది? రిలాక్సేషన్ లేదు మీ లైఫ్లో. ఇప్పుడు మీకు టీవీ చూడడం ఇష్టం, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ టీవీ చూడండి. పాటలు వినడం ఇష్టం, అది డైలీ చేయండి. మీకు స్పోర్ట్స్ ఆడడం ఇష్టం, అది డైలీ చేయండి. సో కొద్దిగా బాడీ రిలాక్స్ అవుతుంది. మీకు ఏదైతే ఇష్టం ఉంది అది మీరు డైలీ చేస్తున్నారంటే జరా మంచిగా నిద్ర కూడా రావడానికి చాలా ఉపయోగపడుతుంది. మరి ఎలాంటి హోమ్ రెమెడీ ఉందంటారు సార్ ఈ నిద్ర పట్టాలి అనుకునే వాళ్ళకి? ఇవాళ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. జాజికాయ ఉంటుంది కదా, అది మంచిగా దంచుకోవాలి. ఓకే. దంచుకొని డైలీ కొంచెం పాల్లో బాయిల్ చేయాలి. పాల్లో బాయిల్ చేసి ఆ పాలు 1 అవర్ బిఫోర్ స్లీప్ కన్జ్యూమ్ చేయాలి. అట్లా చేయడం వల్ల జర నిద్ర ఏమో మంచిగా అవుతుంది. ఎందుకు? దీంట్లో ప్రాపర్టీస్ ఉంటాయి, సెడేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి, న్యాచురల్ సెడేటివ్ ప్రాపర్టీస్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. సో జర నిద్ర రావడానికి హెల్ప్ చేస్తుంది, బాడీని మంచిగా రిలాక్స్ చేస్తుంది. బాడీని రిలాక్స్ చేసుకుంటా మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఆకలిని కొద్దిగా తగ్గిస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం కదా, నిద్ర సరిగా లేకపోతే ఆకలి పెరిగిపోతుంది అనేసి. సో బరువు తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో డైలీ ఇది కన్జ్యూమ్ చేయండి ఒక 1 అవర్ పడుకునే ముందు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చక్కటి రెమెడీ అయితే ఈరోజు మన వ్యూయర్స్కి అందించేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, జాజికాయతో మనం నిద్రలేమి సమస్యని ఎలా తగ్గించుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, మనకి ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా, ఈ విషయాలన్నీ కూడా సార్ మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు సార్కి కూడా కాల్ చేయొచ్చు, లేకపోతే కమెంట్స్లో కూడా తెలపచ్చు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.